యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ 2025 నవంబర్ 12వ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునొందడు. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు వైపు మన ఆత్మని ఎత్తి చూపుచు ఎదురు చూద్దాము. ప్రభువు ఇచ్చే సమాధానము మేళ్లకై ప్రార్థిస్తూ ఎదురు చూద్దాము. నా దేవా, నా ప్రభువా, నీ మీదనే నేను నమ్మకము ఉంచుచున్నాను. నన్ను కటాక్షింపక, కరుణింపక, ప్రార్థన నెరవేరకుండా ఆలస్యం చేయక, సమాధానముతో నింపి సిగ్గునొందనీయకము. నన్ను ఆనందింపచేయమని అద్భుతకరుడైన దేవాది దేవునికి మొరపెట్టుకుందాము. నీ దేవుడు నీ ప్రార్థన వినలేదు, ఆయన నీ ప్రార్థన లక్ష్యము చేయలేదు అని శత్రువు ప్రశ్నించకుండా, నేను సిగ్గుపడకుండా నా తల పైకెత్తమని ప్రభువును బ్రతిమాలుకొనుచున్నాము. ప్రార్థన. మనిషి కుమారుడిగా యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి పాపాత్ములకు వారి పాపముల నుండి పాపక్షమాపణ కలుగు నిమిత్తమై క్రీస్తును బండలో నుండి రక్తము చిందించి పాపాత్ములమైన మనలను పాప విమోచన చేసెను. మన ఆత్మీయ దాహమును తీర్చి సంరక్షించిన ఆయన చిత్తం చెప్పున ఆయన రక్తంతో కడగబడిన మనము నిరంతరము దేవుని యందు భయభక్తులు కలిగి ఆత్మీయ దాహమును తీర్చుకునే విధముగా దేవుని సన్నిధిలో గడపవలసిన స్థితిని మనకు దయచేయవాడై ఉన్నాడు. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖంలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చుమని వేడుకొనుచున్నాము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున ఆయన తన బలం ద్వారా మన బలహీనతలన్నీ పోగొట్టి వాటన్నిటిలో విజయం ఇచ్చి నిరంతరము కాపాడును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత.